ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి జీవితం సాఫీగా ఉండాలనే కోరిక ఉంటుంది. మరి జీవితం సాఫీగా ఉండే జాతకాలు ఎలా ఉంటాయి? మరి మీ శని భగవానుడు బట్టి ఉంటుంది. అంటే శని భగవానుడికి కారకత్వాలు 8, 12. అంటే మీ జాతక చక్రంలో 8, 12 భావాలు చాలా ముఖ్యమైనవి. మరి శని భగవానుడు అంటే ధర్మదేవత, న్యాయదేవత. మరి 8 అంటే ఆయుష్, 12 అంటే మనం ఖర్చుని చెప్తాము. మనం చేసే వృత్తి అయినా, వ్యాపారం అయినా, ఏదైనా మనం చేసే దాన ధర్మాలు, మంచి పనులైనా ఇవన్నీ శని భగవాన్ నుంచే మనకు అందిస్తాడు. శనే అందిస్తాడు, శని భగవానుడే ఇస్తాడు. మరి ఈయన జన్మలగ్నానికి 12వ భావం, చివరి భావం వ్యయభావం అంటారు. వ్యయం అంటే ఖర్చే, కానీ అది సుఖాన్నిచ్చే స్థానం కూడా. ఎట్లా అండి సుఖాన్ని ఇస్తారు? ఎట్లాగా సుఖాన్ని అందిస్తారు? ఒక వ్యక్తి జీవితం మొత్తం సాఫీగా గడిపి ఆయన జీవితం చాలించాలంటే 12వ భావం బట్టి ఉంటుంది. అది ఎలా అంటే మీ జన్మ లగ్నానికి 12వ భావం శుభరాశి అవ్వాలి. మరి అది ఎన్ని లగ్నాలకి రాదు. శుభరాశి అంటే నైసర్గిక శుభగ్రహాలు చంద్ర, బుధ, గురు, శుక్ర, వీరి రాశులు రావాలి. వీరి రాశులు ఏంటి? కర్కాటక రాశి 12వ రాశి అవ్వాలి. మిథున కన్యలు 12వ రాశి అవ్వాలి. ధనుస్సు మీనాలు 12వ రాశి అవ్వాలి. వృషభ తులలు 12వ రాశి అవ్వాలి. ఇది మీ జన్మల చార్ట్ తీసుకుని చూసుకోండి. అంటే మేషలగ్నం అనుకోండి, 12వ రాశి మీనరాశి అవుతుంది. మరి మిథున లగ్నానికి కర్కటక రాశి 12వ రాశి, తులా లగ్నానికి 12వ రాశి కన్యా రాశి, మకర లగ్నానికి 12వ రాశి ధనుస్సు రాశి, మిథున లగ్నానికి 12వ రాశి వృషభ రాశి, వృశ్చిక లగ్నానికి 12వ రాశి తులారాశి. ఇలాగా 12వ రాశి అంటే మీ 12వ రాశి శుభరాశి అయిన జాతకాలు మంచి యోగంగా సాఫీగా జీవితం సాగించి, అంటే ఇందులో కూడా గ్రహదశలు బట్టి ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జీవితం చివరికి సాఫీగా ఉండి వాళ్ళు పైకి వెళ్తారు. మరైతే ఇక్కడ 12వ రాశి అధిపతి శుభగ్రహం అయ్యి, శుభుడయ్యి మీ జన్మలగ్నానికి 12వ రాశి శుభగ్రహం అయ్యి మీ శని భగవానుడితో సంబంధాలు ఉంటాయి. శని భగవానుడి సంబంధాలంటే మకర కుంభాలతో
సంబంధాలు లేదా శని భగవానుడు నక్షత్రాలలో స్థితి ఉన్న ఇది మంచి జాతకం. ఇది మంచి జాతకం. మరి పాపగ్రహం అయితే ఇబ్బందులు ఉంటాయండి. పాపగ్రహం అయితే ఇబ్బందులు అంటే పాపరాశి అయినప్పుడు అవి శని భగవానుడితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు శుభగ్రహం అయితేనే ఇది చెప్తూ ఉన్నాను. పాపగ్రహం అయితే మీకు డౌట్ వస్తుంది. పాపగ్రహం అయితే ఇప్పుడు కుంభలగ్నం తీసుకోండి. మకర రాశి 10వ రాశి, 12వ రాశి, 12వ రాశి. మీనలగ్నం అనుకోండి, కుంభరాశి 12వ రాశి. అంటే మరి ఇవి పాపగ్రహమే కదా, శని భగవానుడు పాపగ్రహమే. కానీ ఇక్కడ ఈయన కారక ప్లేసులకే ఈయన రాసి వచ్చింది కాబట్టి ఇది ఎలా యోగాన్ని ఇస్తుందండి? ఎలా యోగాన్ని ఇస్తుంది? మరి ఆయన రాసుల్లో ఉంటే, అంటే అక్కడ మకర కుంభాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు. అయితే కష్టం ఉంటుంది, మంచి యోగాన్ని ఇస్తుంటాడు ఆయన రాసుల్లో ఉన్నట్లయితే. మరి అలా లేనప్పుడు ఈ శని భగవానుడు కాలపురుష కుండలి చక్రానికి శని భగవానుడికి వృశ్చిక రాశికి మీనరాశికి కారకత్వం వస్తుంది. వృశ్చిక రాశికి మీనరాశికి కారకం వస్తుంది. ఇక్కడ 12వ భావం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీ శని భగవానుడు పాపగ్రహం అయ్యి మీ 12వ రాశి మీ శని భగవాన్ని గురువుతో సంబంధాలు ఉన్న, గురు వీక్షణ ఉన్న శని భగవానుడి మీద, గురు నక్షత్రాలలో ఉన్న మంచి యోగమైన జాతకం అవుతుంది ఇది. ఎందుకు? మీనరాశి 12వ రాశి కాబట్టి. ఇలా తీసుకోండి. ఇక్కడ పాపగ్రహం అయితే చెప్పుకున్నాను. ఇప్పుడు శుభగ్రహం అయినప్పుడు మీ శని భగవానుడు మీ శని భగవానుడు కాదు, మీ 12వ రాశి అంటే లగ్నం నుంచి 12 భావాలండి. ఈ 12 భావాలలో 12వ భావాధిపతి ఎవరు? మేషలగ్నం అనుకోండి, మీనరాశే వస్తుంది. వృషభ లగ్నం అయితే మళ్ళీ మేషరాశి వస్తుంది. మిథున లగ్నం అయితే మళ్ళీ వృషభ రాశి వస్తుంది. ఇట్లాగా మీ 12వ రాశ్యాధిపతి శుభగ్రహమయ్యి అయితే మరి జీవితం సాఫీగానే ఉంటుంది. మీ 12వ భావ శుభగ్రహం అయ్యి శని భగవానుడితో సంబంధాలు ఉంటే వీరు జీవితం సాఫీగా ఉంటుంది. ఇప్పుడు నక్షత్రాలు ఏంటి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. శని భగవానుడు నక్షత్రాలన్నీ జలరాశుల్లోనే ఉన్నాయి. మరి జలరాశులు మోక్ష రాశులు. మరి శని భగవానుడు మోక్ష రాశికి కారకత్వం కూడా కారకత్వం 12వ రాశి మోక్ష భావం అది.
అంటే మనకి మోక్షాన్ని ఇచ్చే భావం. మరి ఈయన నక్షత్రాలు కూడా జలరాశుల్లోనే మోక్ష రాశుల్లో ఉన్నాయి. ఇవన్నీ జలరాశుల్లోనే ఉన్నాయి. జలరాశి అంటే కర్కాటకంలో పుష్యమి, వృశ్చికంలో అనురాధ, ఉత్తరాభాద్ర, మీనంలో ఉన్నాయి. అంటే చంద్ర, కుజ, గురు. ఇక్కడ 12వ భావంతో మాట్లాడుతున్నాం కాబట్టి 12వ భావం జలరాశికి ఆధిపత్యం గురు భగవానుడికి వచ్చింది. గురు భగవానుడితో సంబంధాలు మీ 12వ రాశి అధిపతికి ఉన్న మంచిదే. ఇది పాపగ్రహం అయినప్పుడు. శుభగ్రహం అయితే శని భగవానుడు కారకత్వాలు 8, 12 కాబట్టి మోక్ష రాశి కాబట్టి శని భగవాన్ నక్షత్రాలు పుష్యమిలో కానీ, అనురాధలో కానీ, ఉత్తరాభద్రలో కానీ మీ 12వ రాశి అధిపతి ఉన్న, లేదంటే కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో, మీనరాశిలో ఉన్న మంచి యోగం. శుభగ్రహం అయితే మకర కుంభాల్లో ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే ఉదాహరణ వృశ్చిక లగ్నం మకర రాశిలో శుక్రుడున్నాడు. అంటే ఇది 12వ స్థానం తులారాశి అయ్యింది. వ్యయ రాశి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరొకసారి క్లియర్గా చేసి చూపిస్తాను. ఇది జాతక చక్రం అండి. ఇది ఒకరి జాతక చక్రం అనుకుందాం. వృశ్చిక లగ్నం, తులారాశి 12వ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. ఈయన మకర రాశిలో ఉన్నారు. శుక్రుడు ఇక్కడ స్థితి పొందాడు. 12వ భావాధిపతి మకర రాశిలో శుక్రుడు స్థితి పొందాడు. ఈయన సప్తమాధిపతి కూడా అయ్యాడు. వృషభ రాశి సప్తమాధిపతి కూడా అయ్యాడు. తృతీయంలో స్థితి పొందాడు. తృతీయం కాదు, ఈ శుక్రుడు చతుర్థంలో స్థితి పొందాడు. ఇది మరీ వెరీ గుడ్. దిగ్బలం పొందినట్టు. ఇక్కడ దిగ్బలం పొందినట్టు ఇట్లా తీసుకోండి. లేదు, మీ శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమిలో ఉన్నాడు. వెరీ గుడ్. అదే శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమిలో ఉన్నా, లేదా అదే శుక్రుడు అనురాధ వృశ్చికులు అంటే లగ్నంలో ఉన్నా, మరి అదే శుక్రుడు మీనరాశి ఏంటి ఉచ్చు పొందినట్టు పంచమ భావంలో, అప్పుడు వీరికి చాలా అదృష్టం ఉంటుంది. ఇట్లా తీసుకోండి. ఇలా తీసుకుంటే వారి జీవితం సాఫీగా ఉందని అర్థం. ఎందుకంటే జన్మలగ్నానికి షష్ఠ అష్టమ వ్యయ భావాలు ఎవరికైనా కొంచెం ఇబ్బంది పెట్టే భావాలు అని చెప్తాం. షష్ఠాధిపతి బట్టి వారి శత్రు రుణ రోగాలు ఎలా ఉంటాయి, అష్టమాధిపతి బట్టి వాళ్ళ ఆయుష్ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మరి వ్యయాధిపతి బట్టి వాళ్ళు ఎంత సాఫీగా వారి జీవితం ఉంటుంది, వాళ్ళు చేసే ఖర్చు అది మంచి ఖర్చా వ్యర్థపు ఖర్చా, వాళ్ళు చేసే దాన ధర్మాలు ఏవైనా సరే ఎంతవరకు చేయగలరు, ఇవన్నీ 12వ భావాధిపతి బట్టే ఉంటుంది. మరి 12వ భావానికి కారకుడే శని భగవానుడు ధర్మదేవత, న్యాయదేవత. అందుచేత శని భగవానుడు ప్రతి ఒక్కరి జీవితానికి చాలా ముఖ్యమైన వాడు. అందుకే 12వ భావం చాలా ముఖ్యమైన స్థానం ప్రతి ఒక్కరికి. మరి
మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.